ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తక్కువ కాదు అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రాంగ్ స్టెప్, ఆయన వ్యూహం రాంగ్ అవడం అంటే ఇక్కడే ఉండిపోయింది లైన్ అంతా. అంతే కదా, చెప్పుకోవడం కానీ ఏ సంక్షేమ పథకాలు అయితే 2,80,00,000 మంది మనకు ఉన్నారనుకున్నారో ఆ 2,80,00,000 మందికి ఇంకొక 30-40 లక్షల మంది లెక్కేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 10,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు, ట్రక్కుల వాళ్ళకి కూడా కలిపి 15,000 ఆయన ఇస్తానన్నాడు. 15,000 ఈయన 10 ఆయన 15. అవును, ఆయన అన్ని పెంచాడు 5,000. మరి పెంచుతున్నప్పుడు వాలంటీర్కి ఈయన 5,000 ఇస్తాడు 10,000 అన్నారు. అవును, ఇక్కడ 2 రూట్లు జరిగినాయి. ఒకటి ఈయన ఇస్తానన్న సంక్షేమం కంటే ఎక్కువ ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన అదన్నీ అనౌన్స్మెంట్లు చేశాక ఆ తర్వాత ఈయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చేస్తూ ఈయన ఎక్కువ విశ్వాసం వ్యక్తం చేసింది ఏంటి, ఇంతకు మించి ఎవడు ఇవ్వలేడు అని. అది నమ్మలా జనం, అది ఇక్కడ నమ్మట్ల జనం. ఎవడి కోసం ఇస్తాడులే అని. ఎవడి కోసం ఇస్తాడు, జగన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు ఇవ్వలేడా, అందులో పవర్ లో నుంచి ఇబ్బంది పడి ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ దఫా ఖచ్చితంగా ఇస్తాడు అన్నటువంటి నమ్మకం. పవన్ కళ్యాణ్ ప్రజల నాడైతే పట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫైనల్ సంక్షేమ పథకాల విషయంలో అది తేడా ఉందనుకుంటున్నాను నేనైతే. కొంచెం బ్లైండ్ గా అయితే వెళ్ళిపోయారు, నమ్మారు నన్ను ఎవరి కోసం వేయరు అని.